పౌల్ట్రీ మాఫియాకు ఎంపీ పైరవి చేస్తున్నట. అంగన్వాడీ గుడ్ల టెండర్లలో పార్లమెంట్ సభ్యుడి జోక్యం. 5 కోట్లు నజరానా తీసుకున్నట్టు ప్రచారం అట. సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఎత్తేసేందుకు లాబింగ్. జిల్లాల వారీగా గుడ్ల సేకరణకు టెండర్ల ఆహ్వానానికి సిద్ధం. 2 రోజుల్లో అధికారిక ప్రకటన అట. ఏంది దారుణం? మీరు ఇప్పుడు ఎవరైనా నిజంగా నా ఎంపీ పైరవి చేస్తుంటే నువ్వు బతకడం కంటే సావడం మేలు. ఎందుకంటే చిన్నపిల్లల గర్భిణీ స్త్రీల గుడ్లకు సంబంధించిన వ్యవహారం అది. మీరు ఈ అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి గుడ్లు చూడండి, గింతే ఉంటాయి. అది ఫస్ట్ టైం వచ్చినటువంటి గుడ్డుని దాన్నే ఈ అంగన్వాడీ సెంటర్లకు ఇస్తున్నారు. మళ్ళీ దీంట్లో ఒక ఎంపీ అడ ఇంకా సంపాదించి సరిపోతలేనట్టుంది ఆయనకు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్ల టెండర్ ప్రక్రియను ఓ కాంగ్రెస్ ఎంపీ శాసిస్తున్నట. పౌల్ట్రీ మాఫియాకు అనుకూలంగా నిబంధనలు రూపొందించేలా సర్కారులో తన పలుకుబడిని ఉపయోగిస్తున్నట్టుగా తెలిసింది. అందుకోసం సదరు ఎంపీకి పౌల్ట్రీ మాఫియా దాదాపు 5 కోట్ల నజరానా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నదట. ఆ ఎంపీ ఒత్తిడి మేరకు అధికారులు ప్రస్తుతం ఉన్న సెంట్రలైజ్డ్ ఎగ్ సెంటర్ ప్రక్రియను రద్దు చేసి జిల్లాల వారీగా టెండర్లు పిలిచేందుకు సిద్ధమైందట. అందుకు సంబంధించి 2 రోజుల్లో అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు ఐఏఎస్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతున్నది. ఎంపీ ఒత్తిడి మేరకు టెండర్ పొడిగించినట. చిన్నపిల్లలు బాలింతలకు ఉచితంగా గుడ్లు అందజేయడానికి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ సెంటర్స్లో గుడ్ల సరఫరాకు ఏటా మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా టెండర్లు ఆహ్వానిస్తోంది. ఇప్పుడు మొన్న కూడా మనం చెప్పినాం కదండి, ఈ కందిపప్పు టెండరు, ఈ గుడ్ల టెండర్లో పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతున్నది, కుంభకోణం ఇది. ఈ టెండర్లను తక్షణమే ఆపేసి ఆ లోకల్గా ఉన్న మహిళా సంఘాలకో లేకపోతే చిన్న చిన్న తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లకు ఇచ్చే ప్రయత్నం చేయండి అని. ఈ ఏడాది మార్చి 30వ తేదీన టెండర్ ఆహ్వానించారు. అయితే టెండర్ల గడువు 2-3 రోజుల్లో ముగిసే సమయంలో దక్షిణ తెలంగాణకు చెందిన ఒక కాంగ్రెస్ ఎంపీ ఎంట్రీ ఇచ్చిరట. ఎవరున్నారా అండి దక్షిణ తెలంగాణలో ఎంపీ అంటే? కాంగ్రెస్ ఎంపీ, మళ్ళీ అది కూడా నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. ఇంకెవరున్నారు? ఖమ్మం ఎంపీనా లేకపోతే నల్గొండ ఎంపీనా? పాలమూరు అంటే మళ్ళీ ఆమె డీకేఆర్, నేను బీజేపీ ఆమె. ఖమ్మం ఎంపీ కాంగ్రెసు, నల్గొండ ఎంపీ కాంగ్రెసు. మరి ఎవరున్నారు? నాగర్ కర్నూలు ఎంపీ ఒక ఆయన ఉన్నాడు, లేకపోతే ఇటుపోతే ఒక 4-5 ఎంపీలు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న టెండర్ల నిబంధనలు మార్చి కొత్తగా టెండర్లు పిలవాలని తనకున్న పలుకుబడితో ప్రభుత్వ పెద్దలపైన ఒత్తిడి పెంచినట. దీంతో సదరు పెద్దలు మహిళా శిశు సంక్షేమ శాఖను ఆదేశించడంతో ఉన్న ఫలంగా ఏప్రిల్ 15వ తేదీన టెండర్ల గడువును 1 రోజుల పాటు పెంచుతున్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే టెండర్ గడువు పెంచిన విషయం సదరు శాఖ మంత్రి సీతక్కకు సైతం తెలియదనే గుసగుసలు సెక్రటేరియట్ వర్గాల్లో వినిపిస్తున్నాయట. అంటే కన్సర్న్ మినిస్టర్కి తెలియకుండానే పని అయిపోయిందట. మరి ఎవరైనా అంత గొప్ప మంత్రి? ప్రస్తుతం అమల్లో ఉన్న సెంట్రలైజ్డ్ టెండర్ సిస్టమ్ను ఎత్తేయాలని పౌల్ట్రీ రైతుల పేరిట కొందరు కాంట్రాక్టర్లు ఏకమయ్యారు. గత ప్రభుత్వంలో రైతులకు నేరుగా సరఫరా చేసే అవకాశం ఇవ్వలేదని, ఈ ప్రభుత్వంలో తమకు న్యాయం చేయాలని సదరు ఎంపీని ఆశ్రయించారు. అయితే తన దగ్గరికి వచ్చిన వారు నిజమైన రైతులేనా కాదా అనే విషయాన్ని చెక్ చేసుకోకుండా ఆ ఎంపీ సదరు మాఫియాకు మద్దతుగా నిలిచినట్టు ప్రచారం జరుగుతున్నది. అందుకు ఆ పార్లమెంట్ సభ్యుడికి ఏకంగా 5 కోట్లు నజరానా ఇచ్చినట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అయితే ఆ ఎంపీతో ప్రభుత్వ పెద్దలకు సాన్నిహిత్యం ఉండడంతో టెండర్ గడువును పొడిగించి నిబంధనలు మార్చేందుకు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో 2022 నుంచి సెంట్రలైజ్డ్ విధానంలో అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరా చేస్తున్నారు. అందుకోసం 33 జిల్లాలను 7 జోన్లుగా విభజించి టెండర్లు పిలుస్తున్నారు. ఇప్పుడు జరిగేది కూడా స్కామే. అర్థమైందా? ఇదేం గొప్పగా ఏం జరుగుతలేదు. ఈ విధానం ద్వారా గుడ్ల సరఫరాలో మానిటరింగ్తో పాటు అక్రమాలకు చెక్ పెడుతున్నారు. అయితే ఈ విధానంలో సరఫరాదారులకు పెద్ద ఎత్తున లాభాలు రావట్లేదని, అదే జిల్లాల వారీగా టెండర్లు పిలిస్తే సరఫరాలో అక్రమాలు చేయడం వల్ల ఎక్కువ లాభాలు పొందొచ్చనే ప్లాన్ వేసినట్టు ప్రచారం జరుగుతున్నది. మరి ఏం జరుగుద్దన్నది చూడాలి. ఈ నెల 15వ తేదీతో ఆ పొడిగించిన గడువు కూడా ముగుస్తున్నది. ఆ తర్వాత టెండర్లు తెరిచి తక్కువ ధరకు కోట్ చేసిన వారికి పనులు అప్పగించాలి. సీతక్క గారు ఇమీడియట్గా మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. మీకు తెలవకుండా జరుగుతుందంటే మరి అది కొద్ది రోజులు మాత్రమే చెప్పుకోగలుగుతారు, నాకు తెలవకుండా చేస్తున్నారు వీళ్ళన్నీ అని. తర్వాత ఏమవుతుంది? రాను మరి మీరు ఎందుకు ఆ పదవిలో ఎందుకు అనే కాడికి వస్తుంది. ఆ ఎంపీ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో కొట్టిపడేయండి, ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు మా శాఖలో అని.